నిరసనలకు మద్దతు తెలిపిన రాహుల్ గాంధీని అడ్డుకోవడం ప్రజాస్వామ్యానికి విరుద్ధం. కాంగ్రెస్ నాయకులు నీట్ పేపర్ లీకేజీపై విద్యార్థుల ఆందోళనలు. సోనం వాంగ్చుక్ కు సంఘీభావం తెలిపేందుకు వెళ్తున్న రాహుల్ గాంధీని పోలీసులు అడ్డుకోవడాన్ని నిరసిస్తూ నెల్లూరులో కాంగ్రెస్ నాయకులు కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. నెల్లూరు జిల్లా కాంగ్రెస్ సేవాదళ అధ్యక్షులు కొండా అనిల్ కుమార్, జిల్లా కాంగ్రెస్ పార్టీ ఓబీసీ చైర్మన్ సిరివెల్ల నరేష్ మీడియాతో మాట్లాడుతూ నీట్ పేపర్ లీకేజీపై విద్యార్థులు చేస్తున్న శాంతియుత నిరసనలను అణిచివేయడం, సోనం వాంగ్చుక్ కు సంఘీభావం తెలిపేందుకు వెళ్తున్న ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీని పోలీసులు అడ్డుకోవడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని ఆరోపించారు. విద్యార్థులపై లాఠీ చార్జ్ చేయడం, ప్రజా సమస్యలపై ప్రశ్నించే ప్రతిపక్ష నాయకులను నిర్బంధించడం ద్వారా కేంద్ర ప్రభుత్వం ప్రజల గొంతు నొక్కే ప్రయత్నం చేస్తోందని విమర్శించారు. దేశంలో పేపర్ లీకేజ్లు, నిరుద్యోగం, ధరల పెరుగుదల వంటి సమస్యలపై సమాధానం చెప్పాల్సిన ప్రభుత్వం ప్రజాస్వామ్య హక్కులను కాలరాస్తోందన్నారు. ప్రజా సమస్యలపైనే ప్రశ్నించే వారిని భయపెట్టే ప్రయత్నాలు ఎంత చేసినా ప్రజలు అన్నింటినీ గమనిస్తున్నారని, రానున్న రోజుల్లో ప్రజలే తగిన తీర్పిస్తారని కాంగ్రెస్ నాయకులు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఐఎస్ఎఫ్ అధ్యక్షుడు షేక్ ఖాదర్ బాషా, గుంజి గణేష్, స్వర్ణ రాజశేఖర్ రెడ్డి, రాంబాబు, బద్దెపూడి పెంచలయ్య, సాలిమోహన్ తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులపై దాడి చేసిన బీజేపీ ప్రభుత్వం, విద్యార్థులపై దాడి చేసిన బీజేపీ ప్రభుత్వం, విద్యార్థులపై దాడి చేసిన బీజేపీ ప్రభుత్వం, విద్యార్థులపై దాడి చేసిన బీజేపీ ప్రభుత్వం వెంటనే. ఈరోజు భారతదేశంలోని రాజ్యాంగ వ్యవస్థ గతంలో నీరు గారిపోయింది అన్న పదం ఎలా మారిపోయిందంటే నిర్వీర్యమైపోయింది అనే స్థాయికి దిగజారిపోయింది. చాయ్ వాలా మై నరేంద్ర మోడీ చాయ్ వాలా హూ అని చెప్పిన చాయ్ వాలా టీ అమ్ముకోవడానికి పాలల్లో టీడీ కక్షను నిజంగా ఏ మోతాదులో కలిపేయడో లేదో మాకు తెలియదు. కానీ విద్యార్థుల జీవితాల్లో విద్యార్థుల భవిష్యత్తును కాలరాసే విధంగా వాళ్ళకి ఇవ్వబడేటువంటి ప్రశ్నాపత్రాలను మాత్రం లీకులు చేసేసి అనర్హులకి, విద్యా అర్హత లేని అనర్హులకి అప్పచెప్పి మెరిట్ స్టూడెంట్స్ జీవితాలతో, వాళ్ళ ప్రాణాలతో చెలగాటం మాత్రం ఆడుతున్నాడు. భారతదేశ వ్యవస్థ ఎలా సాగిపోయిందంటే పేదల మీద నేరారోపణలు, సాధారణ నేరారోపణలు కాదండి ఇవి. వాళ్ళు దేశద్రోహులుగా, తీవ్రవాదులుగా, రాజద్రోహులుగా చిత్రీకరించబడతారు. ప్రధాని మోడీ ఎంత ఖర్చు పెట్టాడయ్యానంటే వాడు దేశద్రోహి అన్నాడు. ప్రధాని నరేంద్ర మోడీ ఏం చదివాడయ్యా అంటే వాడు దేశద్రోహి అంటాడు. ప్రధాని విదేశాలకు పోయి భారతదేశానికి ఏం తెచ్చాడయ్యా అంటే దేశద్రోహి అంటాడు. ఆ ముందుకొచ్చి మాట్లాడితే వాళ్ళ మీద భద్రతా బలగాల పేరుతో ఆర్ఎస్ఎస్ గూండాలను తీసుకొని వచ్చి, బీజేపీ రౌడీలు తీసుకొని వచ్చి, పోలీసు బట్టలు, ఆర్మీ బట్టలు వేసి, బ్యాడ్జీలు లేకుండా, వాళ్ళకి సంబంధించినటువంటి ఎటువంటి ఫిట్నెస్ గుర్తింపు లేకుండా ఉన్న వాళ్ళని తీసుకొని వచ్చి వాళ్ళ చేత దాడులకు తెగబడతారు. ఇదే బీజేపీ చేస్తున్నటువంటి పరిపాలన. రామరాజ్యం అంటారు కదా, రాముడు మా దేవుడు అని అంటారు కదా, రాముడిని పెట్టుకొని రాముడు దేవుడిగా చెప్పుకున్నా నువ్వు ఏం చేస్తున్నావయ్యా నరేంద్ర మోడీ అని ప్రశ్నిస్తున్నాడు మీడియా ముఖంగా. రాముడు రావణ కష్టంగా దేశాన్ని కాల్చాడా? గతంలో రావణాసుడు కూడా తన దేశాన్ని ఎప్పుడు కూడా తను పాలించినటువంటి లంకా రాజ్యాన్ని ఏ రోజు కూడా దహనం చేసుకోలేదే. అలాంటిది రావణ దహనాన్ని చేసినటువంటి రాముడి పేరు చెప్పుకొని రాజ్యాన్ని పరిపాలించే మీరు మాత్రం దేశాన్ని భ్రష్టు పట్టిస్తున్నారు. కొద్దిగా మీకు చిత్తశుద్ధి ఉందా అని అడుగుతుంటున్నా. ఏదన్నా మాట్లాడితే, ఏ విషయమైన ప్రస్తావన చేస్తే, ఏ అవినీతి గురించి హెచ్చరించినా వారి మీద రాజద్రోహం కేసు వేసి జైల్లో మగ్గబెడుతున్నారు. ఇంకెంతకాలం ఈ దుర్నీతి, ఇంకెంతకాలం ఈ దుర్మార్గం? ఇదేమన్నా నియంత్రిత పరిపాలనలో అనుకుంటున్నారా? ఇదేమన్నా రాజరికం అనుకుంటున్నారా? ఒకవేళ రాజరికం అంటే గతంలో ఉన్న రాజరికాలే మీద పోల్చుకుంటే ఎన్నో రెట్లు మేలు. అయ్యా ప్రధాని నరేంద్ర మోడీ గారు, మీరు సూటు పుట్టేసుకొని చదువు వచ్చే రాజో మాకు తెలియదు కానీ విదేశాల పరిపాలనలోకి వెళ్ళేసి విదేశాలలో మీ నాయకుడిగా చెప్పుకున్నటువంటి సావర్కర్ గారు విదేశీ బ్రిటిష్ వారి బూట్లు నాకాడని, బూట్లు తుడిచాడని, వాళ్ళ దగ్గర ఎన్నోసార్లు ప్రాణభిక్ష కోసం లెటర్లు రాశారన్న సంగతిని మరొకసారి మీరు రుజువు చేయడము మీకు ఎంతవరకు తగ్గుతుంది అనేది మేము ప్రశ్నిస్తున్నాం.
ఈరోజు భవిష్యత్తు తల్లిదండ్రులు కూడా ఒక మాట అన్న బిడ్డల్ని రౌడీల చేత రాడ్లు ఇచ్చి కర్రలు ఇచ్చి కొట్టిస్తున్నారే. మీకు కనీసం సంసారం మీద బాధ్యత ఉన్న వాళ్ళైతే, భారతదేశం మీద బాధ్యత ఉన్న వాళ్ళైతే ఇలా చేస్తారా అని అడుగుతుంటున్నాం. మీరు అంటున్నారు ఏ విషయంలో సరే వికసిత్ భారత్ అని అంటున్నారు. ఎక్కడ వికసించింది? విద్యార్థుల రక్తంతో నేల నడుస్తుంది. విద్యార్థుల తల్లిదండ్రుల ఘోషతో భారతదేశం బాధపడుతుంది. చిన్న బిడ్డల్ని మీ పార్టీలో ఉన్న పిల్లలు దేవాలయంలో గర్భగుడిలో రేపులు చేస్తే అక్కడ వికసించట్లేదు భారతదేశం. ఇది గుర్తుందా మీకు? అదాని అంబానీ పేర్లతో భారతదేశ ఆస్తిని గొంపగుత్తగా దోచిపెడుతున్నారే. అక్కడ లేదు వికసించిన భారతదేశం. మా నాయకుడు రాహుల్ గాంధీ గారిని ఈడ్చుకుంటూ వెళ్తున్నారే. పోలీసులు దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారే. ఇది రాజ్యాంగబద్ధమని ప్రశ్నిస్తున్నాం. కాబట్టి భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క తల్లిదండ్రులు, ప్రతి ఒక్క విద్యార్థులు, ఇక్కడున్న విద్యార్థులందరూ రేపటి భవిష్యత్తు కోసం ఎదురు చూస్తున్న వాళ్ళే. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా రేపు మా భవిష్యత్తు బాగుంటుందని ఆశిస్తున్న వాళ్ళే. అయితే ఖచ్చితంగా బీజేపీ ప్రభుత్వంతో అది కుదరదని తేలిపోయింది. భారతదేశము పరిపాలించేటువంటి ప్రధానిగా ఉన్న మీరు భారతీయులను పరిపాలించి బానిసత్వంలోకి తీసుకువెళ్లిన తెల్లదోరల పాదాల కిందకు వెళ్లి ఊడిగం చేస్తున్నారన్న సంగతిని ట్రంప్ దగ్గర మీరు కౌగిలించుకున్న ఆలింగనాలను బట్టి, ఆయన ఆదేశాలతో ఇక్కడ చేస్తున్న దుర్మార్గాన్ని బట్టి క్లియర్ కట్ గా తేటతెల్లనగా కనిపిస్తుంది. కాబట్టి తస్మాత్ జాగ్రత్త అయ్యా నరేంద్ర మోడీ గారు, ఇది మిమ్మల్ని ఉద్దేశించి మాట్లాడిన మాటలు కాదు. భారతదేశ ప్రజలందరూ కూడా ఏకతాటి మీదకు వస్తున్నారు. విద్యార్థుల భవిష్యత్తు చీకటి కోణాలు అములుకున్నాయని, దానికి కారణం మీరు కేంద్ర విద్యాశాఖ మంత్రి అయినటువంటి ధర్మేంద్ర ప్రధాన్ గారని దేశ ప్రజలందరూ మండిపోతున్నారు. మీ రాజ్యము, మీ పరిపాలన అంతమందించేటువంటి పరిస్థితి వచ్చింది. ఇక మీదట మీరు రాజీనామా చేస్తే సరి, లేకపోతే ప్రజలు మిమ్మల్ని తరిమి కొట్టి, శ్రీలంకలో ప్రధాని ఎలాగైతే పారిపోయాడో అలాగ మిమ్మల్ని తరిమి కొట్టే పరిస్థితులు వస్తాయి. అలాగనే పాక్ ప్రధాని దేశాన్ని కావచ్చు, ఇక మరికొంత శత్రు దేశాలు కావచ్చు, మిత్ర దేశాలు కావచ్చు, ఆర్థిక సంక్షోభంతో ఎలాగైతే ప్రధానులు వదిలి వెళ్ళిపోయారో అలాంటి పరిస్థితికి మీరు, మీ పార్టీ నాయకులు గురి కాబోతున్నారన్న సంగతిని మరొకసారి మేము హెచ్చరిస్తుంటున్నాం. కాంగ్రెస్ నాయకుడు, ఆ నాయకుడిని మీరు వ్యవస్థను చేతిలో పెట్టుకొని మాట్లాడుతారు. నిజంగా ఆయన్ని పట్టుకున్న వారు నిజమైన పోలీసులా? విద్యార్థుల మీద దాడి చేసిన వాళ్ళు నిజంగా భద్రతా బలగాలైతే వ్యక్తుల వ్యవస్థలకు సంబంధించినటువంటి ప్రాపర్టీస్ మీద దాడి చేయడానికి ఎవరిచ్చారండి రైట్ అని అడుగుతున్నాను. కాబట్టి ఇక మీదట మీ ఆటలు చెల్లవు. త్వరలో మీ యొక్క నియంతృత్వ పాలన నశించబోతుంది, నశిస్తుంది. పరీక్షా పేపర్ లీకేజీపై విద్యార్థులు చేస్తున్నటువంటి ధర్నాకి మరియు సోనం వాంగ్చుక్ ఒక పక్క ఆమరణ దీక్ష చేస్తూ ఉంటే దానికి నిరసనగా మన కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ గారు ఆయన నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు నిన్న సోనం వాంగ్చుక్ కి సంఘీభావం తెలిపేందుకు వెళ్తూ ఉంటే పోలీసులు చేసినటువంటి దాడి ఇది రాజ్యాంగానికి విరుద్ధంగా ఉందే తప్ప అసలుకి పేపర్ లీకేజీని ఖండించేందుకు విద్యార్థులు ఒక పక్క ధర్నా చేస్తుంటే వాళ్ళేదో నక్సలైట్ లాగా, మావోయిస్ట్ లాగా ఒక పక్క దాడి చేయడం ఎంత హేమైన చర్య అంటే అంత దారుణ. ఇప్పుడున్నటువంటి ఇండియా, మన దేశంలో బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక పక్క దేశ ప్రజలను కాపాడుకోవడం దానికంటే విద్యార్థుల్ని ఒక నక్సలైట్ చూపించడం ఎంతో దారుణం. ఈ రోజు ఒక పక్క దేశంలో పేపర్ లీకేజీలు, ఒక పక్క డీజిల్ కొరత, ఒక పక్క పెట్రోల్ పైన రేట్లు పెంచేసి ఏమన్నా ప్రజలు రోడ్డుపైకి వచ్చి ఏదైనా చేద్దామని చెప్పంటే వాళ్ళపైన దాడులు చేయడం, వాళ్ళని భయపెట్టడం, భయభ్రాంతులకు గురి చేయడం, ప్రతిపక్ష పార్టీలు వచ్చి దండా దిగితే వాళ్ళపైన దాడులు చేసి నిన్నేమి రాహుల్ గాంధీ గారు దండా చేయడానికి వెళ్ళలేదే, ఆయన ఆమరణ దీక్ష చేస్తూ ఉంటే సంఘీభావం తెలిపేందుకు శాంతియుతంగా వెళ్తే మీకెందుకంత భయం? మీకెందుకు రాహుల్ గాంధీ గారిని చూస్తే భయం? ఒక పక్క పార్లమెంట్ లో ఆయన లెగిస్తే మైకులు కట్ చేస్తారు. ఎందుకంటే ఆయన అడిగే మాటలు నేరుగా గుండెల్లోకి చొచ్చుకుపోతూ ఉన్నాయి కాబట్టి, వీళ్ళు చేసే దారుణాలని నేరుగా అడుగుతున్నారు కాబట్టి రాహుల్ గాంధీ గారిని చూస్తే ఒక పక్క
భయపడిపోయి వణికిపోతూ నిన్న ఆయన్ని లిఫ్ట్ చేసి పోలీసులందరూ ఆర్మీ బలగాలు ఆయన ఏదో ఒక ప్రతిపక్ష నేతలాగా కాకుండా, ఒక రాజకీయ నాయకుల్లాగా కాకుండా, ఒక నక్సలైట్ మాదిరి, మావోయిస్ట్ మాదిరి ఎత్తుకొని తీసుకెళ్ళడం ఎంత దారుణం అంటే అంత దారుణంగా. ఒక పక్క ఆయన ఆమరణ చేస్తున్నట్టు వాంగ్ చున్ గారికి సంఘీభావం తెలపాల్సింది పోగొట్టి వీళ్ళందరూ కలిసి ఆయన్ని తీసుకెళ్లి హాస్పిటల్లో బంధిస్తారు. ఆయన ఆరోగ్యం బాగుందయ్యా, నిలకడగా ఉంది, మేము చేస్తామని చెప్పన్నా కూడా ఆయన లాక్కెళ్ళిపోతారు. ఆయనకి మద్దతుగా వచ్చినటువంటి సిజేపీ పార్టీ నాయకులు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, లక్షల మంది జనాభా విద్యార్థులు వచ్చి ఒక పక్క వేలల్లో లక్షల్లో వచ్చి సంఘీభావం తెలుపుతుంటే నిన్న లాఠీ చార్జ్ చేసినట్టు విధానం మీరు చూడండి. ఈ బ్యానర్ లో మేము వేసిన ఫోటోస్ మీరు చూడండి. రక్త గాయాలు విద్యార్థుల్లో మీరు చేసేది, రైతుల్ని అదే విధంగా చేస్తుంటే, విద్యార్థుల్ని అదే విధంగా చేస్తుంటే ఇంక ఎవరు మీకు నెక్స్ట్ ఓటేసేది? ప్రజలు ఓటేయాలా లేదా? మీకు ప్రజల ఓట్లు అవసరం లేదు. మీ యొక్క దారుణం ఏంటంటే మేము ఈవీఎం మిషన్ తో గెలుస్తామని చెప్పనే ఒక ధీమాతో మీరు ఇవన్నీ చేస్తూ ఉన్నారు. ప్రజలు ఇవన్నీ గ్రహిస్తూ ఉన్నారు. ప్రజలు రోడ్డు మీదకి వచ్చి ప్రజలందరూ ఒక్కసారిగా గలం విప్పారంటే మీరు కనపడకుండా పోతారు. నరేంద్ర మోడీ గారు మీకు తెలియజేస్తూ ఉన్నాం, ఖచ్చితంగా దేశంలో ప్రజలందరూ రోడ్డెక్కే రోజు దగ్గర పడింది. మీరు ఎప్పుడైతే రాహుల్ గాంధీ గారిని పోలీసులు పెట్టి అడ్డు చెప్పారో ఆ రోజే మీ ప్రభుత్వం దిగిపోయింది అని చెప్పని మేము తెలియజేస్తూ ఉన్నాం.